యువగాళం పాదయాత్ర ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఒక మైలురాయిగా నిలిచింది. ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల క్రితం 23 సీట్లతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పనైపోయిందని ఎద్దేవా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ దద్దమ్మలకు ఇవాళ నేనున్నాను ఈ పార్టీలో, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా నేనున్నానంటూ అన్న లోకేష్ బాబు గారు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీని ప్రతి కార్యకర్త గుండె కూడా బలపడే విధంగా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని చరిత్రలో నిలిచిపోయే విధంగా యువగాళం పాదయాత్ర చేశాడు. నిజంగా లోకేష్ బాబు మేము కూడా అనుకున్న అంత రాజకీయాలు చేయగలడా, వస్తాడనేటువంటి చిన్న సంకోచం అక్కడ ఉండేది. ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారిని ఎవరైతే తక్కువ అంచనా వేసి అవహేళన చేసి అవమానపరిచారో ఇవాళ ఒక శిల్పి ఒక రాయిని ఎలా ఒలుస్తాడో ఆ రకంగా ఒక ఆకారం తేలినటువంటి ఒక దమ్మున నాయకుడిగా ఇవాళ ఆ లోకేష్ బాబు తయారయ్యాడు.